హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూడబోయే స్నాక్ ఏంటో తెలుసా? బచ్చలి ఆకుతో పకోడీ. చాలా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్కి లేదా టీ టైంలో సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి. బచ్చలి ఆకు బదులుగా మీరు పాలకూర లేదా తోటకూర కూడా వేసుకోవచ్చు. ఈ పకోడీ కోసం 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. ఈ పకోడీని మీరు సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పుని మంచినీళ్ళతో బాగా కడుక్కొని స్ట్రైనర్లో వేస్తే నీళ్ళన్నీ వెడలిపోతాయి. అలాగే బచ్చలాకును కూడా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న శనగపప్పు నీళ్లు లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మెత్తగా కాకుండా మనం మసాలా వడకి ఎలా రుబ్బుకుంటామో అలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీ చేసుకొని దానిలోనే ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా కొత్తిమీర తరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండి ముద్దని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. దీనిలోనే 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకుంటే బియ్యపిండి వల్ల పకోడీ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు బచ్చలాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపప్పుకు బదులుగా మీరు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే కారం తగ్గినట్లు అనిపిస్తే ఎండు కారం వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పకోడీని ఇలా చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఒకసారి నూనె బాగా వేడెక్కాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకుంటే అన్ని వైపులా చక్కగా వేగుతాయి. అలాగే పకోడీని వేసిన వెంటనే తిప్పకండి. 1 నిమిషం ఆగి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బచ్చలి ఆకు పకోడీ రెడీ. మీకు సాయంత్రం పకోడీ తినాలనిపిస్తే ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే పకోడీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ పకోడీలో టమాటో సాస్ వేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.